హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ రేష్మ ఆఫీషియల్. ఈరోజు నేను మా ఊరి పక్కనే ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసానండి. ఇక్కడ నేను ఒక కోరిక కోరుకుందామని అయితే వచ్చాను. ఇక్కడ ముందు నేను చేయాల్సింది ఏంటి అంటే 7 పువ్వులు, కొబ్బరికాయ, తులసి మాల అన్నీ తీసుకుని 7 రూపాయలు ఒక్కొక్క కాయిన్ 7 రూపాయలు తీసుకుని 7 ప్రదక్షిణాలు, ఒక్కొక్క ప్రదక్షిణానికి హుండీలో ₹1 వేసి అలా 7 ప్రదక్షిణాలు చేసి గర్భగుడిలోకి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవాలి. బట్ మేము 4కి వచ్చి ప్రదక్షిణాలు కంప్లీట్ చేసి లోపలికి వచ్చేసరికి మాకు దర్శనం అంతా అయ్యేసరికి 4-5 అవర్స్ పట్టిందండి. ఇక్కడ జనం చూస్తే మీకే తెలుస్తుంది. ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి అంటే 7 వారాలు వచ్చి ఒక్కొక్క వారం 7 ప్రదక్షిణాలు ఎవరైతే చేసి కోరిక కోరుకుంటారో ఆ కోరిక 7 వారాల్లో ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క భక్తుడు నమ్మకం. అలానే ఇది మాకు జరిగింది, మా ఎక్స్పీరియన్స్ చేసాం. అలానే నాతో పాటు మా సబ్స్క్రైబర్స్ కూడా తెలియని వాళ్ళకి తెలియచేద్దామని చెప్పి వీడియో అయితే చేస్తున్నా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, డీటెయిల్గా మీకే అర్థమవుతుంది. ఇది వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి అండి. ఇక్కడ 7 వారాలు వస్తారు ప్రతి ఒక్క భక్తులు. ఈ గుడి గురించి తెలిసిన వారు ఎవ్వరు అయితే మానరు. చూసారు ఎంత జనం ఉన్నారో. మేము దర్శనం మాకు ఎంత కష్టమైన గోవిందా గోవిందా అనుకుంటూ గోవింద నామాలతో మా దర్శనం దాకా అయితే వెళ్ళాం. 4 గంటలు అనేది నుంచున్నాం. అది తిరుపతిలో అవుతుందండి, కానీ మా పల్లెటూరులో కూడా ఈ గుడి యొక్క విశిష్టత తెలిసిన వారు ఎవరు ఎక్కడెక్కడో దూరం నుంచి, హైదరాబాద్ నుంచి, అక్కడి నుంచి వస్తారు. ఈ గుడి గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ఒక్కసారైనా నేను దర్శించుకోవాలి అనుకుని వచ్చేవాళ్ళు ఉన్నారండి. నాకు కుదరదు, నేను 7 వారాలు రాలేనన్న వాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు కోరిక కోరుకుని దీపం వెలిగించి 7 వారాలు 7 ప్రదక్షిణాలు చప్పున నీకు సమర్పిస్తున్నాను తండ్రి అని చెప్పి 7 రూపాయల హుండీలో వేసి ఆయన కోరిక కోరుకున్నా కూడా అది కూడా నెరవేరుతుందని భక్తుల నమ్మకం ఉంది. ఎందుకంటే అందరూ రావాలని అందరికీ వీలు కాదండి. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రమే అది వీలవుతుంది. దూరం ఉన్న వాళ్ళకైతే వీలవుతుంది. భక్తిగా మీరు కోరుకుని 7 వారాలు చేసేది ఒక్క రోజులో నేను చేస్తా తండ్రి అనే పూర్తిగా మీరు కోరుకుని దండం పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ దేవుడు కరుణించి మీకైతే ఆ కోరిక నెరవేరేలా చేస్తారు. ఇక్కడ గర్భగుడి దగ్గర దండం పెట్టుకుని మనసులో కోరిక కోరుకోవాలండి. దర్శనానికి వెళ్ళే వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిచి మాత్రమే దర్శనం చేసుకోవాలి. చాలామంది కళ్ళు మూసుకుంటారు, బట్ కళ్ళు మూసుకోకూడదు. కళ్ళు తెరిచి దేవుని చూసి మాత్రమే కోరిక చెప్పుకోవాలండి. ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి చందనం వెంకటేశ్వర స్వామి. ఈ చందనం వెంకటేశ్వర స్వామి అనేది ఎక్కడ అయితే ఉండరంటండి. ఎక్కడో రేయర్, ఏదో ఒక ఊర్లో ఎక్కడెక్కడో ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఈ చందనం వెంకటేశ్వర స్వామి అనేది ఉండరు. అందువలన అదేదో ఆ జన్మ పుణ్యం మేము మా దగ్గరలో ఉన్న ఆ గుడిలో ఉన్నామని మాకు చాలా ఆనందంగా ఉంది. 7 వారాలు పూర్తయ్యాక ఇక్కడ మమ్మల్ని దేవుడు ఎదురుగుండా కూర్చోబెట్టి గోత్రనామాలు చదివించి అయితే ఇక్కడితో మీ 8 వారాలు పూజ విధానం పూర్తయిందని చెప్తారు. 8వ వారం ఏం చేయాలో అక్కడ మీరు 8వ వారానికి అభిషేకానికి రిజిస్టర్ అవ్వాలి. ముందు రోజు ఆన్లైన్లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తే వాళ్ళే రిజిస్టర్ అయితే చేస్తారు. ఇలా ఉంటుందండి ఈ గుడి యొక్క విశిష్టత. చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము చాలా ఎక్స్పీరియన్స్ చేసాం. 100% ఖచ్చితంగా కోరిక అనేది నెరవేరుతుంది. అది ఏ కోరికైనా ఖచ్చితంగా నెరవేరుస్తారు దేవుడు, ఆ నమ్మకం అయితే ఉంది. మేము గోవిందా మా ఇంటి దేవుడు కూడా వెంకటేశ్వర స్వామి అండి. ఎంతో నమ్మకంతో నేనైతే చెప్తున్నా. ఒక్కసారైనా ఆ గుడికి వెళ్ళండి, మీకే అర్థమవుతుంది. ఆ గుడిలో ఉన్న మీకు ఇంకా నేను కూడా వీలు లేని వాళ్ళు కూడా వీలు చేసుకొని వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. ఒక్కసారి మీరు వెళ్ళడం మొదలు పెడితే జీవితకాలం మీకు వెళ్ళాలనే అనిపిస్తుంది. ఎందుకంటే అంతలా అనిపిస్తుంది. వన్స్ మనం మాకు వెంకటేశ్వర స్వామి కనెక్ట్ అయితే ఇంకా మనం బయటికి రాలేం. ఎందుకంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి, ఆ నమ్మకం నాకైతే ఉంది. మీరు కూడా నన్ను
నమ్మి వెళ్ళండి. నెరవేరకపోతే నన్ను అడగండి. ఎందుకు నెరవేరలేదు అని కింద కామెంట్ సెక్షన్లో నన్ను నిలదీయండి. ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్తా. మా ఫ్యామిలీ మొత్తం వెళ్తారండి. ఒక్కసారి కాదు, 3-4 టైమ్స్ కంటిన్యూస్ మేము వెళ్ళి మాకు మంచి జరిగినవి చాలా అయితే ఉన్నాయి. ఇదే అండి ఆ హుండీ. ప్రదక్షిణాలు చేసి ఆ హుండీలో డబ్బులు వేయాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.